గుడ్ మార్నింగ్. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు మరోమారు నోటీసులు. అదేవిధంగా శ్రవణ్ రావు ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్కు సంబంధించిన వ్యక్తి. ఈయన ఇండియాకు రావడం జరిగింది. అదేవిధంగా ఈయన కోసం హైకోర్టులో ముందస్తు బెయిల్ కేశారు. బెయిల్ రాలేదు. దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు చెప్పింది, మీరు ముందు నాట్ అరెస్ట్ అనే ఆర్డర్ ఇస్తూ పోలీసులకు సహకరించమని చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు సహకరించే ప్రయత్నంలో భాగంగా లండన్ నుంచి దుబాయ్ మీద ఇండియాకు రావడం జరిగింది. హైదరాబాద్లో ఏసీపీ ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది గమనిస్తే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావు నుంచి ఈ రావుల్ అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమే. ఈ రావులను అందరూ రావులే. ఈయనొక్కడే పోలీస్ కాదు, ఈయన ఒక టీవీ ఛానల్ హెడ్. ఈయన కూడా ఈ సిట్ అనేటువంటిది విచారిస్తూ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి విచారిస్తున్నప్పటికీ ఆశించిన సమాచారం రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కీలకమైనటువంటి సమాచారం ఒకే ఒకటి, బీఆర్ఎస్ అధినేత మాత్రమే దీనికంతా కారణమని ఒక మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఈ ఫోన్ ట్యాపింగ్లో మనకు జరిగినటువంటి విషయాలు వెళ్తే మునుగోడు ఎలక్షన్స్లో బాగా ఉపయోగించి రాజగోపాల్ రెడ్డిని ఓడించడం జరిగింది. ఇది ఒకటే కాదు, దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నిందితులైనటువంటి పోలీస్ అధికారులు వాళ్ళు రాజకీయంగా ఆ విధంగా చేస్తే పోలీస్ అధికారులను బాగా డబ్బున్న వాళ్ళను, వ్యాపారస్తులను ఫోన్ ట్యాప్ చేసి వారు డబ్బులు డిమాండ్ చేసి బాగా దండుకోవడం జరిగింది. ఇది మనకు జగమెరిగిన సత్యంగానే మనం భావిస్తున్నాం. కాబట్టి ఇక్కడ పోలీసు ఆఫీసర్లందరూ కూడా జైలు పోయి బెయిల్ తీసుకొని బయటకు వచ్చినారు. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ప్రభాకర్ రావు వస్తే మొత్తం సినిమా సుఖాంతమవుతుందా, దుఃఖాంతమవుతుందా, కేసీఆర్ మెడకు చుట్టుకుంటుందా, వీళ్ళందరూ పాత్ర ఉందనేటువంటిది గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు పూర్తి స్థాయిలో రిజల్ట్స్ రాబోతుంది, అతి త్వరలో రాబోతుంది. ప్రభాకర్ రావు కూడా ముందస్తు బెయిల్ కేశారు. ఆయన కూడా ఇక్కడ హైకోర్టులో నడుస్తూ ఉంది. ఇక్కడ డిస్మిస్ అయితే సుప్రీంకోర్టుకు వెళ్తుంది. అక్కడ కూడా ఇలాంటి ఆర్డర్ వస్తే శ్రవణ్ రావు మళ్ళీ లుకౌట్ నోటీసులు పంపించారు కాబట్టి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన కూడా ఇదే పద్ధతిలో విచారిస్తారని మేము భావిస్తున్నాం. ఇక ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా విచారించే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రణీత్ రావు ఇంకా రావులందరూ కూడా ఒక గ్రూప్, నల్గొండలో పనిచేసినటువంటి వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించారు. గత ప్రభుత్వానికి రాబోయేది మాదే ప్రభుత్వం అనేటువంటి ఉద్దేశంలో మనదే రాజ్యం, రావులదే రాజ్యం అని వీళ్ళు చేయడం జరిగింది. దీనికంతకు కారణాలు మనం అన్వేషించితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఎన్నో కుటుంబాలను, ఈ రాజకీయ నాయకులను, అదేవిధంగా సినీ యాక్టర్లను కూడా ఇబ్బందుల పాలు చేయడం మనం గమనించాలి. దీనంతకు కారణం ఒకే ఒక్కడు, బక్కపలుచనివాడు అనేటువంటిది మనందరికీ తెలిసినప్పటికీ డైరెక్ట్ చెప్పలేము, ఆరోపణలు మాత్రమే అని మనం చెప్తా ఉన్నాం. ఈ ఆరోపణలను మనం తప్పనిసరిగా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ప్రాసిక్యూట్ చేయవలసినటువంటిది, విచారణ చేయవలసింది పోలీసులే కాబట్టి విచారణ చేయాలని చెప్పి మనం కోరుతున్నాం. ఈ ప్రభుత్వము, ఇప్పటి రేవంత్ గారి ప్రభుత్వం సిట్ ఏర్పాటు వల్ల ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో కూడా మనకు ఒక టీవీ ఛానల్ నడుపుతున్న శ్రవణ్ రావు అని అన్నారు తప్ప ఆ పేరు చెప్పడం లేదు. ఇది అందరికీ తెలుసు, అయినప్పటికీ ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇది కోర్టు పోలీసుల మధ్యన ఉంది కాబట్టి వాళ్ళు చేసేటువంటి పనులు చెప్పరు.
ఇప్పుడు మరోమారు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ మరోమారు నోటీసులో అక్రాస్ ది టేబుల్ ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈ యొక్క చాటింగ్ను వచ్చినటువంటిది ఎక్కడెక్కడ ఏం జరిగింది, అదేవిధంగా ఫామ్ హౌస్ను కూడా ఈయనతోటి చెక్ చేసే అవకాశాలు ఉందని చెప్పి దాదాపుగా పూర్తిగా పోలీసులను అలర్ట్ చేశారు. వారి ఇంటి ముందర కానీ అరెస్ట్ చేస్తారేమో అనేది కూడా మనకు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అరెస్ట్ చేస్తారా చేయరా అనేటువంటిది మనం పూర్తిగా వదిలిపెడితే రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఈ యొక్క ప్రజాక్షేత్రంలో సభలు సమావేశాలు పెడుతున్నారు కేసీఆర్ గారు. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఈ యొక్క ఫామ్ హౌస్లో ఉన్నప్పుడే ఫామ్ హౌస్లో ప్రూఫ్ చూపించి అరెస్ట్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ యొక్క మార్పులు కొత్త సంవత్సరంలో ఉగాది నుంచి కొత్త మార్పులు రాబోతూ ఉందని, అదేవిధంగా కేటీఆర్కు ముఖ్యమంత్రి యోగం లేదని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ముందే చేసి ఉండాలి కానీ ఆయన చేయలేదు కాబట్టి కేటీఆర్కు కేసీఆర్కు అన్ని రంగాల్లో ఆరితేరినటువంటి కేసీఆర్ గారు ఈరోజు చిక్కులు తప్పేటట్లు కనపడం లేదు. ఫోన్ ట్యాపింగ్లో మిగతా అన్నీ కూడా తప్పించుకున్నప్పటికీ ఫోన్ ట్యాపింగ్లో ఎవిడెన్స్ ఉండడం వల్ల తప్పించుకునే అవకాశాలు లేవు అని ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్లో బీజేపీ వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎదుర్కొనడంలో బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరిని ఎదుర్కొని ఈ స్థానిక ఎలక్షన్లో గెలిచి చూపించవలసిన బాధ్యత రేవంత్ రెడ్డి భుజ స్కంధాల మీద ఉందని హైకమాండ్ కూడా చెప్తోంది. కాబట్టి ఆయనకు సవాల్లాగా ఉంది తెలంగాణలో. కాబట్టి ఈ యొక్క బీఆర్ఎస్ను బలహీనం చేసినట్లయితే ఎలక్షన్లో గెలిచే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీని నివారించే అవకాశం తక్కువగా కనిపిస్తున్నట్లు కాంగ్రెస్ భావిస్తోంది. అయినప్పటికీ బీజేపీ ప్రతి దగ్గర లేదు, కొన్ని ప్రాంతాల్లోనే ఉంది. కాబట్టి ఈ స్థానిక ఎలక్షన్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ను నిర్వీర్యం చేయడమే ముఖ్య ఉద్దేశంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క బెస్ట్ ఆఫ్ లక్ రేవంత్ రెడ్డి గారికి చెప్పుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది. ఈ రావులను ఖచ్చితంగా జైల్లో వేయాలి. డబుల్ బెడ్రూమ్ అన్నారు, ప్రజలు అడుగుతున్నారని చెప్పారు. ప్రజలు కాదు, ఎంతోమంది డిమాండు. వాళ్ళు చేసినటువంటి అరాచక పరిపాలన మీద మరోమారు ఈ యొక్క ప్రజలు తిరగబడ్డారు, అందుకే ఓడిపోయారు. దుర్మార్గమైన దుష్టమైన పరిపాలన నియంతలాగా చేసిన ఈయన శిష్యుడు కూడా అదేవిధంగా చేశారు. సారాయి, లిక్విడ్ ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్నాయి. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.